కుంభరాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన అంశాలు చక్కగా ఉంది. రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తాయి. ఉద్యోగపరమైన ఏవైనా బెనిఫిట్స్ రావాలన్నా, ఉద్యోగం రావాలన్నా ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. అదేవిధంగా కుటుంబపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా స్థిరచరాస్తులు మంచి లాభాల బాటలో ఉండే అవకాశం గోచరిస్తుంది. ఎప్పుడో కొన్న భూమికి ఈరోజు విలువ రావడం అది సంతోషకరమైన విషయం చెప్పచ్చు. అయితే వచ్చిన అవకాశాలని ప్రతిని ఉపయోగించుకుని ముందుకు వెళ్తారు. అలాగే వెళ్ళండి కూడా. దైవాధీనం వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే జీవిత భాగస్వామి భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. సప్తమంలో కుజకేతువులు ఉన్నారు. సప్తమాధిపతి కుజుడు ద్వితీయంలో ఉన్న శనిని చూడడం, షష్టాష్టకంలో ఉండడం భార్యాభర్తల మధ్య చికాకు కలిగించే విషయంగా గోచరిస్తోంది. వ్యాపారంలో కొన్ని నష్టం కూడా వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. వ్యాపార పరంగా నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, వైద్య వృత్తిలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది. మంచి సీట్ లభించడం, అలాగే ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభించే అవకాశం గోచరిస్తుంది. విదేశాల్లో ఉన్నవారికి హెచ్ఎంవి కావచ్చు, పిఆర్ కావచ్చు, అదేవిధంగా గ్రీన్ కార్డ్ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం సానుకూల విషయాలు గోచరిస్తోంది. విద్యా అవకాశాలు బాగున్నాయి, ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నం చక్కగా చేసుకోవచ్చు. అయితే ప్రస్తుత కాలం మూఢం కాబట్టి తర్వాత చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఏదైనా సరే మన సంకల్ప సిద్ధిరస్తు అన్నట్టుగా ఒక సంకల్పాన్ని తలుచుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. అయితే ఈ వారం శని ద్వితీయంలో చక్కగా ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. అయితే ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరమైన కొన్ని చికాకులు అనేవి ఏర్పడతాయి. వాటి విషయంలో తప్ప మిగతా విషయాలన్నీ బాగున్నాయని చెప్పవచ్చు. ఈ కుంభరాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాయణ చేయడం, నువ్వుల నూనె పోసి దీపారాయణ చేసే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.